బాగ్ లింగంపల్లి డివిజన్ పేరులో ఉన్నట్టు ఇక్కడేవి తోటలు, ఆహ్లాదకరమైన ప్రకృతి కనిపించదు. 4-5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ డివిజన్లో సమస్యల చిట్టా పెద్దగానే ఉంది. ఒకప్పుడు పచ్చదనం ప్రశాంతంగా ఉన్న ఈ డివిజన్ ఇప్పుడు నిత్య నరకాన్ని తలపిస్తోంది. తాగునీటి కష్టాలు, మురుగునీటి లీకేజీలు, గుంతల రోడ్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏళ్లు గడుస్తున్న సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైన బాగ్ లింగంపల్లిపై ఈటీవీ ప్రత్యేక కథనం. బాగ్లింగంపల్లి డివిజన్ అంటే ఏపీ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్, సుందరయ్య పార్క్, సుందరయ్య భవన్, ఆర్టీసీ కళాభవన్లు గుర్తుకొస్తాయి. అవైనా మేము కూడా ఉన్నామంటున్నాయి ఇక్కడి సమస్యలు. మంచినీటి సమస్య, నీటి కాలుష్యం, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెరుగుతుందే కాని తగ్గదు. చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, కొద్ది భాగం ఆర్టీసీ క్రాస్ రోడ్, శ్యాంప్రసాద్ నగర్ బస్తీ, నెహ్రూ నగర్, శ్రీరామ్ నగర్, లంబాడీ తాండా, అచ్చయ్య నగర్ సహా ప్రాంతాలు బాగ్లింగంపల్లి డివిజన్ పరిధిలోకొస్తాయి. ప్రధానంగా ఇక్కడ తాగునీటి సమస్య, కొన్ని ప్రాంతాల్లో నీటి కాలుష్యం ప్రజలను పట్టి పీడిస్తోంది. మంచినీటి పైపుల కనెక్షన్లున్నా అనేక ఇళ్లకు 2 రోజులు, 3 రోజులకొకసారి మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆరోపించారు. డ్రైనేజీ సమస్య అయితే తీవ్రంగా ఉందని వాపోతున్నారు. పరిష్కారం కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే తమ బాధ వర్ణనాతీతమంటున్నారు. డ్రైనేజీలు లీకై ఇళ్లలోకి నీళ్లొచ్చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. డ్రైనేజీ నీటి వల్ల భరించలేని దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. ఈ నాలా దగ్గర 8 to 10 months అయిపోయింది సార్. ఇది అసలు ఎవరు వస్తారు పట్టించుకుంటలేరు. కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా గానీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు లేరు. తిరిగి చెప్పులు కరిగిపోయినా గానీ ఎవరు రాలేదు ఇప్పుడు వరకు. 10 days నుంచి బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయి అంకుల్. మాకు ఇంట్లో ఒకటే ప్రాబ్లం ఉంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా. చూడండి మరి ఎట్లా బాత్రూమ్ నీళ్ళు వస్తే ఇబ్బంది కదా. వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ నిండిపోతున్నాయి. మరి చూడండి అవన్నీ వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇంట్లో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. సమస్యలు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా గానీ చూసినట్టు వెళ్ళిపోతున్నారు. రోడ్ల పైన ఇరువైపుల ఫుట్పాత్ల మీద ఉన్న చెత్తను అట్లాగే ఉంచడం, క్లీన్ చేయకపోవడం, ఆ రోడ్లు మొత్తం గుంతలు పోయి దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నారు. మెయిన్ ప్రాబ్లం అది ఇప్పుడు మాకు. అట్లాగే వాటర్ వర్క్స్ వాళ్ళు, డ్రైనేజీ సివరేజ్ బోర్డు వాళ్ళు దాదాపు పని చేయడం, రోడ్ కటింగ్ చేయడం వాళ్ళు అట్లా ఇడిచిపెట్టడం, అట్లా గుంతలు అయిపోవడం, నీళ్లు నిలిచిపోవడం వల్ల అక్కడ మొత్తం దోమలకు నిలయమవుతుంది. ఈ డివిజన్లో రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారులు సహా మిగతా రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయి. శాశ్వత పరిష్కారం దేవుడెరుగు. కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా తమ రోడ్లు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు మారుతున్నా, ప్రభుత్వ అధికారులు మారుతున్నా తమ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. సుందరయ్య పార్కు ప్రధాన గేటు ఎదురుగా ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు వాహనదారులు ఆరోపించారు. గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం చేయడం వల్ల తమకు ఆరోగ్య సమస్యలతో పాటు వాహనాలు కూడా చెడిపోతున్నాయని అంటున్నారు. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఎట్లా అంటే సిన్స్ 30 years నుంచి డ్రైనేజ్ బ్లాకేజ్ ఉంటుంది. ఎవరు సరిగా పట్టించుకోరు. ఆల్రెడీ పెద్ద మేనేజర్ కి రిపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఫోన్ కాల్స్ చేసినా, వచ్చి చూసినా కూడా ఎవరికి పట్టించుకోరు. దాంతో పాటు ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎవ్వరు అసలు అంటే ఇక మేము చెప్పి తంగైపోయినాం. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఈ స్ట్రీట్ లైట్ సరిగ్గా రావు. ఈ రోడ్డు వ్యవస్థ బాగాలేదు. ఈ మెయిన్ రోడ్ పార్క్ వచ్చే రోడ్డు బాగాలేదు. ఈ బిల్డింగ్లన్నీ కూలిపోయే స్థితికి వెళ్ళినాయి. దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. మళ్ళీ అటుగాక ఈ వాటర్ పొల్యూషన్ బాగుంటుంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్, వాటర్ లైన్ డ్రైనేజ్ లైన్ ఒకదాని మిక్సింగ్ లా మొత్తము స్లమ్లలో కానీ ఇక్కడ కాలనీలలో కానీ మొత్తం డ్రింకింగ్ వాటర్లో మోర్లీలు కలవడము, ఆరోగ్యాలు కరెక్ట్ బాగడము. ఎన్నిసార్లు వాటర్ వర్క్స్ కంప్లీట్ ఇచ్చాము, జేసీ కంప్లీట్ ఇచ్చాము. ఆయన వస్తారు పోతారు చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు. ఇప్పటికీ అట్లనే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేది. ఇక్కడ సరిగ్గా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తలేరు. పలు ప్రాంతాల్లో అయితే రాత్రి వెలగాల్సిన వీధి దీపాలు పగలు వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవాలని డివిజన్ వాసులు కోరుతున్నారు.